Bit number 31. In the given figure, a circle is inscribed in a square and the square is circumscribed to another circle. If the diagonal of square is 7 root 2 centimeters, then find the difference between area of region A and B in square centimeters. ఒక చతురస్రం ఒక పరివృత్తం మరియు ఒక అంతర్వృత్తం కలిగి ఉంది. ఆ చతురస్ర కర్ణం పొడవు 7 రూట్ 2 సెంటీమీటర్స్. అయితే A, B ల మధ్య భేదం ఎంత? A, B లు ప్రాంత వైశాల్యాలు. చూడండి, ఇక్కడ ఒక ఫిగర్ అనేది డ్రా చేసి ఇవ్వడం జరిగింది కదా. ఈ ఫిగర్ లో ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ కి ఒక ఇన్ సర్కిల్ ఉంది, ఒక సర్కమ్ సర్కిల్ ఉంది. ఈ డయాగోనల్ లెంత్ 7 రూట్ 2 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఈ స్క్వేర్ యొక్క డయాగోనల్ అనేది ఆ సర్కమ్ సర్కిల్ కి, అంటే ఆ వెలుపల ఉన్న వృత్తానికి డయామీటర్ అవుతుంది, అంతే కదా. ఆ బిగ్ సర్కిల్ కి డయామీటర్ అవుతుంది 7 రూట్ 2 సెంటీమీటర్స్ అనేది. అప్పుడు ఆ బిగ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుందంటే 7 రూట్ 2 బై 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అవుతుందో తెలుసా? ఆ స్క్వేర్ యొక్క సైడ్ కావాలంటే ఆ డయాగోనల్ లెంత్ ని మనం రూట్ 2 తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఒక స్క్వేర్ లో డయాగోనల్ లెంత్ అనేది సైడ్ కి రూట్ 2 టైమ్స్ ఉంటుంది. సో మనకి సైడ్ లెంత్ కావాలంటే డయాగోనల్ లెంత్ ని రూట్ 2 తో డివైడ్ చేయాలి. 7 రూట్ 2 బై రూట్ 2 అంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది ఆ స్క్వేర్ యొక్క సైడ్. ఓకే, అలానే మరో అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ స్క్వేర్ యొక్క లెంత్ ఆఫ్ ద సైడ్ ఆ ఇన్ సర్కిల్ యొక్క డయామీటర్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇన్ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అవుతుందంటే, ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఏ లెంత్ కలిగి ఉందో అంతే లెంత్ కలిగి ఉంటుంది. సో ఇన్ సర్కిల్ యొక్క డయామీటర్ 7 సెంటీమీటర్స్ అవుతుంది. అప్పుడు ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుందంటే 7 బై 2 సెంటీమీటర్స్. ఎందుకంటే రేడియస్ అనేది డయామీటర్ లో హాఫ్ ఉంటుంది కాబట్టి. ఇలా మనం ఈ ఫిగర్ లో సర్కమ్ సర్కిల్ రేడియస్, ఆ స్క్వేర్ యొక్క సైడ్, ఆ ఇన్ సర్కిల్ యొక్క రేడియస్, ఈ మూడింటిని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏ రీజియన్, బి రీజియన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఫైనల్ గా మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఏ రీజియన్ కావాలంటే, ఈ ఏ ప్రాంత వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? ఈ సర్కమ్ సర్కిల్ ఏరియాలో నుంచి ఈ స్క్వేర్ ఏరియాని మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఏరియా ఆఫ్ ఏ. అలానే మనకి బి ప్రాంత వైశాల్యం కావాలంటే, ఏరియా ఆఫ్ బి కావాలంటే స్క్వేర్ ఏరియాలో నుంచి ఇన్ సర్కిల్ ఏరియాని మనం లెస్ చేయాలి. ఆ విధంగా మనం ఏరియా ఆఫ్ ఏ అండ్ ఏరియా ఆఫ్ బి లను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ గా ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ని మనం కనుక్కోవాలి. ఓకే, దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే, బిగ్ సర్కిల్ ఏరియా, ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఓకే, పై అంటే 22/7 ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్. ఇక్కడ బిగ్ ఆర్ అంటే 7 రూట్ 2 బై 2 కదా. 7 రూట్ 2 బై 2 ఇంటూ 7 రూట్ 2 బై 2. ఒక 7 కి ఒక 7 క్యాన్సిల్ చేయండి. రూట్ 2 ఇంటూ రూట్ 2 2 కదా, ఒక 2 క్యాన్సిల్ చేయండి. 2 1 జార్ 2 11 జార్ 11 7 జార్ 77 cm స్క్వేర్. దిస్ ఈస్ ద బిగ్ సర్కిల్ ఏరియా. ఓకే, అలానే స్క్వేర్ ఏరియా, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్. ఇక్కడ మనకి సైడ్ అనేది 7 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి 7 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 49 cm స్క్వేర్. ఓకే, అలానే ఏరియా ఆఫ్ స్మాల్ సర్కిల్, పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 కదా, ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. స్మాల్ ఆర్ అంటే ఇక్కడ 7/2 ఇంటూ 7/2. దీన్ని సింప్లిఫై చేయండి. ఒక 7 కి ఒక 7 క్యాన్సిల్ చేయండి. 2 1 జార్ 2 11 జార్ 11 7 జార్ 77/2 cm స్క్వేర్. ఇక్కడ మనం బిగ్ సర్కిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం, స్క్వేర్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం, స్మాల్ సర్కిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఏ అనే ఏరియా కావాలంటే బిగ్ సర్కిల్ ఏరియాలో నుంచి స్క్వేర్ ఏరియాని లెస్ చేయాలి. బిగ్ సర్కిల్ ఏరియా ఇక్కడ ఎంత మనకి 77 మైనస్ స్క్వేర్ ఏరియా 49. 77 లో 49 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 28 cm స్క్వేర్. ఏరియా ఆఫ్ బి కావాలంటే స్క్వేర్ ఏరియాలో నుంచి స్మాల్ సర్కిల్ ఏరియాని లెస్ చేయాలి. స్క్వేర్ ఏరియా 49 కదా, మైనస్ స్మాల్ సర్కిల్ ఏరియా 77/2. దీన్ని సింప్లిఫై చేస్తే 21/2 cm స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ గా ఏరియా ఆఫ్ ఏ మైనస్ ఏరియా ఆఫ్ బి, ఏ ప్రాంత వైశాల్యము మైనస్ బి ప్రాంత వైశాల్యం మనకి కావాలి.
ఓకే, అంటే 28 మైనస్ 21/2. దీన్ని సింప్లిఫై చేస్తే 35/2 cm స్క్వేర్ వస్తుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం చేంజ్ చేస్తే 17 and 1/2 cm స్క్వేర్ అవుతుంది. 17 and 1/2 cm స్క్వేర్ అనేది ఈ టూ రీజియన్స్ యొక్క ఏరియాస్ యొక్క డిఫరెన్స్. ఓకే, బట్ ఇక్కడ ఆప్షన్ లో 17 and 1/2 సెంటీమీటర్ స్క్వేర్ అనేది లేదు. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, బట్ ఎనీవే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. బిట్ నెంబర్ 32. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 90 degrees, AD perpendicular to BC, BD equals to 3 centimeters, DC equals to 12 centimeters, then AD equals to dash. ఒక రైట్ ట్రయాంగిల్ ని డ్రా చేయండి. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 90 అని స్పెసిఫిక్ గా ఇచ్చాడు కాబట్టి రైట్ యాంగిల్ దగ్గర ఏ ని మనం ఐడెంటిఫై చేయాలి. ABC. ఓకే, AD perpendicular to BC. ఈ BC పైకి AD అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ మనం డ్రా చేద్దాం. BD 3, DC 12. మనకి AD వాల్యూ కావాలి. ఈ AD వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ తెలుసుకోవాలి. ఏంటంటే ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ నుంచి హైపోటెన్యూస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసేటప్పుడు ఏమవుతుందంటే AD స్క్వేర్ ఈక్వల్స్ టు BD ఇంటూ DC. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ AD అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ADనే కదా. x స్క్వేర్ ఈక్వల్స్ టు BD ఇంటూ DC. BD లెంత్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు, DC లెంత్ 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు 3 12 36, x ఈక్వల్స్ టు రూట్ 36 కదా. దట్ మీన్స్ 6. ఆప్షన్ సి. ఓకే, బిట్ నెంబర్ 33 చూడండి. ఇన్ ఏ క్లాక్ ద లెంత్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 14 cm. Then the area of the region covered in 10 minutes by the minute hand is. ఒక గడియారంలో 14 సెంటీమీటర్ల పొడవు గల నిమిషాల ముళ్ళు 10 నిమిషాలలో ఏర్పరచు ప్రాంత వైశాల్యం ఎంత? దీనికోసం ముందుగా ఒక సర్కిల్ డ్రా చేయండి. దిస్ ఈస్ ద మినిట్స్ హ్యాండ్. 10 minutes లో ఆ మినిట్స్ హ్యాండ్ అనేది 2 వద్దకు వస్తుంది కదా. సో ఈ ఏరియా మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ అనేది ఇక్కడ ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది. ఓకే, మినిట్స్ హ్యాండ్ లెంత్ అనేది 14 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది మనం 14 గా తీసుకోవాలి. ఈ షేడ్ చేసిన ఏరియా అనేది ఏమవుతుంది, ఇక్కడ ఒక సెక్టార్ అవుతుంది. అంటే మనం ఇక్కడ సెక్టార్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సెక్టార్? x డిగ్రీలు బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఇక్కడ x డిగ్రీస్ అంటే ఆ సెక్టార్ యొక్క యాంగిల్. 2 మినిట్స్ హ్యాండ్స్ మధ్య ఉండే యాంగిల్ అనేది 60 degrees కాబట్టి 60/360 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఇక్కడ రేడియస్ అనేది ఆ మినిట్ హ్యాండ్ యొక్క లెంత్. 14 ఇంటూ 14. 2 3 జార్ 2 7 జార్ 7 14 జార్ 98/3 పై. ఓకే, ఆప్షన్ డి. బిట్ నెంబర్ 34. ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్. M equals to probability of getting a diamond card, N equals to probability of getting a black ace, then M plus N by M minus N equals to dash. ముందుగా మనం ఏం చేయాలంటే M వాల్యూని N వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. M వాల్యూ అంటే ఏంటి? డైమండ్ కార్డ్ తీసే ఘటన. డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో 13/52 దట్ ఈక్వల్స్ టు 1/4. M వాల్యూ ఎంత అవుతుందంటే 1/4 అవుతుంది. N అంటే ఏంటి? బ్లాక్ ఏస్, నల్ల ఏస్ అయ్యే సంభావిత. బ్లాక్ ఏస్లు ఎన్ని ఉంటాయి? మనకి కంప్లీట్ గా 52 కార్డ్స్ లో బ్లాక్ 26 ఉంటాయి, రెడ్ 26 ఉంటాయి, అంతే కదా. సో బ్లాక్ 26 ఉంటాయి కాబట్టి బ్లాక్ ఏసెస్ 2 ఉంటాయి. సో n ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2/52 దట్ ఈక్వల్స్ టు 1/26. దీనిని మనం n గా తీసుకోవాలి. m ఈక్వల్స్ టు 1/4, n ఈక్వల్స్ టు 1/26. ఇప్పుడు మనం m ప్లస్ n బై m మైనస్ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, m ప్లస్ n 1/4 ప్లస్ 1/26 బై 1/4 మైనస్ 1/26. 4 కి 26 కి ఎల్సిఎం 52. 4 13 జార్ 52 కదా, 13 1 జార్ 13, 26 2 జార్ 52 కదా, 2 1 జార్ 2. డినామినేటర్ లో కూడా 52 ఎల్సిఎం 13 మైనస్ 2. 52 కు 52 క్యాన్సిల్ చేయండి. 13 ప్లస్ 2 15, 13 మైనస్ 2 11. 15/11 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి.
In a survey, the observations are 5, 7, 0, 4, 10, 11, 2, 0, 6. స్మాల్ m అంటే ఏంటంటే మీన్ ఆఫ్ అబవ్ అబ్జర్వేషన్. స్మాల్ n అంటే అర్థం ఏంటంటే మోడ్ ఆఫ్ అబవ్ అబ్జర్వేషన్. దెన్ m పవర్ n సేమ్ ఇచ్చిన డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయండి, స్మాల్ m వాల్యూ వస్తుంది. మీన్ కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. 5 plus 7, 12, 12 plus 4, 16, 16 plus 10, 26, 26 plus 11, 37, 37 plus 2, 39, 39 plus 6, 45. 45 by ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దట్ మీన్స్ 5. m ఈక్వల్స్ టు 5 అని వచ్చింది. ఓకే, అలానే n వాల్యూ కావాలంటే ఇచ్చిన డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ అంటే ఫ్రీక్వెంట్ గా వచ్చే అబ్జర్వేషన్ మనకి మోడ్ అవుతుంది. ఇందులో ఎక్కువ సార్లు వచ్చే నెంబర్ ఏంది? 0. 0 మాత్రం 2 టైమ్స్ వచ్చింది. సో ఈ డేటాకి మోడ్ అనేది 0 అవుతుంది. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే m పవర్ n. దట్ మీన్స్ 5 పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో 5 పవర్ 0 వాల్యూ 1 అవుతుంది. ఆప్షన్ బి. S1. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. దెన్ AB ప్లస్ BC బై PQ ప్లస్ QR ఈక్వల్స్ టు AC బై PR. ఈ స్టేట్మెంట్ రైట్ రాంగా ఒకసారి చూద్దాం. చూడండి, 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇవ్వడం జరిగింది. ABC, PQR. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ డెఫినేషన్ ఏంటంటే ఏవైనా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యి అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి. ఓకే, అంటే AB బై PQ ఈక్వల్స్ టు BC బై QR ఈక్వల్స్ టు AC బై PR. దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ AB2 దాని యొక్క కరస్పాండింగ్ సైడ్ PQ 6 తీసుకుందాం. ఓకే, BC లెంత్ 3 తీసుకుందాం, దాని యొక్క కరస్పాండింగ్ సైడ్ QR అనేది 9 తీసుకుందాం. AC 4 తీసుకుందాం, దాని యొక్క కరస్పాండింగ్ సైడ్ PR అనేది 12 తీసుకుందాం. ఓకే, చూడండి, మనం తీసుకునే వాల్యూస్ అనేవి సేమ్ రేషియోలో ఉండేటట్టు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. ఓకే, చూడండి, సేమ్ రేషియోలో ఉన్నాయి. 2 3s are 6, 3 3s are 9, 4 3s are 12. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి సేమ్ రేషియోలో మనం వాల్యూస్ ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ చెక్ చేద్దాం. AB ప్లస్ BC, AB అంటే 2 ప్లస్ BC అంటే 3 బై PQ ప్లస్ QR. PQ అంటే ఇక్కడ 6 ప్లస్ QR అంటే 9. దీని వాల్యూ ఎంత వస్తుందంటే 5 బై 15. దట్ మీన్స్ 1/3. ఓకే, ఇది AC బై PR కి ఈక్వల్ అవుతుందో లేదో చూడండి. AC బై PR వాల్యూ ఎంత? AC అంటే 4, PR అంటే 12 కదా. 4/12. 4/12 అంటే 1/3 కదా. సో ఈక్వల్ గా వచ్చింది. మీరు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మీరు ఏ వాల్యూస్ ని తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది ట్రూనే అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం. ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. ఒక హాఫ్ సర్కిల్ డ్రా చేయండి, అర్ధవృత్తం. ఈ అర్ధవృత్తంలో యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది ఖచ్చితంగా, ఇది మనకి తెలిసిందే. ఓకే, సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 37. The angle of elevation of top of the tower from 2 points at a distance of 4 meters and 9 meters are in a straight line with the tower are complementary. Then height of the tower is dash. టవర్ నుంచి 4 మీటర్లు 9 మీటర్ల దూరంలో ఉన్న 2 బిందువుల నుంచి టవర్ పై కోణాన్ని పరిశీలిస్తే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అయిన టవర్ ఎత్తి అంత. ఇక్కడ ఒక టవర్ ఉంది. ఈ టవర్ కి బోత్ సైడ్స్ 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఈ 2 పాయింట్స్ నుంచి ఆ టవర్ యొక్క టాప్ ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏర్పడే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అనేవి కాంప్లిమెంటరీ, పూరక కోణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్ చేస్తే ఇక్కడ యాంగిల్ అనేది 90 మైనస్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. ఎందుకంటే పూరక కోణాలు ఈ రెండింటి యొక్క సమ్ అనేది 90 degrees అవ్వాలి. ఒకటి ఆల్ఫా అయితే ఖచ్చితంగా రెండోది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ అనేవి ఆ టవర్ నుంచి 4 meters and 9 meters డిస్టెన్స్ లో ఉన్నాయి. ఒక పాయింట్ ఏమొచ్చి 4 meters డిస్టెన్స్ లో ఉంది, ఒక పాయింట్ ఏమొచ్చి 9 meters డిస్టెన్స్ లో ఉంది. అయితే మనం ఆ టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 2 రైట్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ రైట్ ట్రయాంగిల్ మనం తీసుకుందాం. tan అప్లై చేయండి. tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ h/4. ఓకే, అలాగే ఈ సెకండ్ రైట్ ట్రయాంగిల్ తీసుకోండి. దీనికి కూడా tan అప్లై చేయండి. tan 90 మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ h కదా, h/9.
tan 90 minus alpha ఫార్ములా ఏంటి? cot alpha. cot alpha equals to h by 9. టూ ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేయండి. tan alpha into cot alpha ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 equals to h by 4 into h by 9. ఓకే, దీనిని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? h square equals to 36 అవుతుంది. దట్ ఇంప్లైస్ h equals to root 36 అంటే 6. ఆప్షన్ సి. ఓకే, రైట్. బిట్ నెంబర్ 38 చూడండి. ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ AC equals to 6 centimeters, AB equals to 5 centimeters and angle A equals to 30 degrees. Then area of triangle ABC is dash. ఈ త్రిభుజంలో AC లెంత్ ఇచ్చాడు, AB లెంత్ ఇచ్చాడు, మరియు యాంగిల్ A ఎన్ని డిగ్రీలో ఇవ్వడం జరిగింది. అయితే ట్రయాంగిల్ ABC యొక్క వైశాల్యాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ఫార్ములా చెప్తాను, దీన్ని గుర్తుంచుకోండి. ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చి ఆ 2 సైడ్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఇచ్చేటప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, హాఫ్ ఇంటూ ఈ బిఏలు ఏమొచ్చి ఆ 2 సైడ్స్ యొక్క లెన్స్ 6 ఇంటూ 5 ఇంటూ సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా అంటే సైన్ 30. ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్, ఈ 2 సైడ్స్ మధ్య యాంగిల్ 30 కాబట్టి సైన్ 30. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 1s are 2 3s are 3 5s are 15 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2 కదా, అంటే 15/2. దట్ ఈక్వల్స్ టు 7.5. ఆప్షన్ ఏ. బిట్ నెంబర్ 39 చూడండి. అసెర్షన్ రీజన్. ఇక్కడ అసెర్షన్ ఏమి ఇచ్చాడంటే tan 36/cot 54 degrees ఈక్వల్స్ టు 2 అన్నాడు. ఇది రైట్ రాంగా? tan 36 మనం రాయొచ్చు, cot 54 గా రాసుకోవచ్చు. అంటే cot 54/cot 54 ఈక్వల్స్ టు 1. బట్ ఇక్కడ ఆన్సర్ 2 అని ఇచ్చాడు, అంటే ఇది రాంగ్. రీజన్ చూడండి. tan alpha/cot beta ఈక్వల్స్ టు 1 ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 180 degrees. ఇది కూడా రాంగ్. tan alpha/cot beta ఈక్వల్స్ టు 1 ఎప్పుడవుతుందో తెలుసా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 90 degrees అయినప్పుడు మాత్రమే అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 180 degrees అయ్యేటప్పుడు అవ్వదు. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ రాంగ్. ఓకే, రైట్. లాస్ట్ బిట్. ఇఫ్ P of E ఈక్వల్స్ టు 0.00275 దెన్ P of E బార్ కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. P of E బార్ ఈక్వల్స్ టు 1 మైనస్ P of E. ఏదైనా ఒక కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కావాలంటే 1 లో నుంచి ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని లెస్ చేయాలి. దట్ మీన్స్ 1 లో నుంచి ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని లెస్ చేయండి. 0.00275 0.00005 27990 0.99725. ఆప్షన్ సి. ఓకే, మీరు ఈ పేపర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఒక విషయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి బిట్ లో కూడా 3-4 కాన్సెప్ట్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. చాలా అప్లికేటెడ్ గా అడుగుతాడు పేపర్ లో, ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బిట్స్ అయితే మాత్రం చాలా అప్లికేటెడ్ గా వస్తాయి. ఎవరైతే కంప్లీట్ గా కాన్సెప్ట్స్ ని బేసిక్స్ ని బాగా నేర్చుకుంటారో వాళ్ళే చేయగలుగుతారు.